అత్తదిద్దిన కాపురం. చిత్ర, ఈ రీల్ చూడు ఎంత కామెడీగా ఉందో. ఈ కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఆఫీసులో వర్క్ చేసి ఇంటికి వచ్చాక ఇలా ఒక 10 నిమిషాలు చూస్తుంటే ఎక్కడో జరిగే విషయాలు తెలియడమే కాకుండా కాస్త విశ్రాంతిగా కూడా ఉంటుంది. అవునవును, పొద్దంతా ఆఫీసులో గడుపుతారు, ఇంటికొచ్చి ఆ ఫోన్ పట్టుకుని ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు టైం ఇచ్చేదెప్పుడు? అలా ఎందుకు అనుకుంటావు చిత్ర? సరేరా, అలా కాసేపు ఎక్కడికైనా బయటకు వెళదాం. ఏమీ అవసరం లేదు. ఈ సమయంలో బయటకు తీసుకుని వెళ్తే కాసేపటికి చీకటి పడింది అని ఇంటికి రమ్మంటారు. బయటకు వెళ్తున్నామని మురిసిపోయేంతసేపు ఉండదు ఆ సంతోషం. అయినా మీకు ఆఫీసులో ఎక్స్ట్రా వర్క్ ఉన్న రోజు ఎక్కువసేపు ఉంటారు కదా. ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఉండాలి కదా. ఎక్కువ వర్క్ ఉన్న రోజు ఎక్కువసేపు ఉంచుకున్నా మీ ఆఫీస్ వాళ్ళు తక్కువ వర్క్ ఉన్నప్పుడు తొందరగా పంపించరా? నువ్వు ఆఫీస్ పెడితే అలానే చేద్దులే కానీ ఇప్పుడు పద, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని చిత్రని తీసుకుని వెళ్ళిపోతాడు కిషోర్. చిత్ర అన్నం పెట్టి భర్త పక్కనే కూర్చుని ఫోన్ చూస్తూ ఉండగా ఒక్కసారి షాక్ అయిపోయి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. చిత్ర, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది చెప్పు. ఇన్ని రోజులు నువ్వు ఆఫీసులో పని చేస్తున్నావు అనుకున్నా, కానీ ఇలాంటి నీచమైన పనులు చేయడానికి వెళ్ళి ఆఫీస్ పేరు చెప్తున్నావు అనుకోలేదు. చిచ్చి అరే, అసలు ఏమైందో చెప్పు. అని ఫోన్ లాక్కుని చూస్తాడు. అందులో కిషోర్ వేరే అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండడం కనిపిస్తుంది. ఛీ, ఏంటిది? నన్నడుగుతావేంటి? చేసినప్పుడు చీ అనిపించలేదా? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఇలా వేరే అమ్మాయితో చిచ్చి చెప్పడానికి చాలా అసహ్యంగా ఉంది నాకు అని చిత్ర అరుస్తూ ఉంటే పక్క గదిలో ఉన్న అత్త మామలు కూడా బయటకు వస్తారు. ఏంటమ్మా చిత్ర, ఏం జరిగింది? మావాడు ఏమైనా తింగర పని చేశాడా? తింగరి పని కాదు, తలలో మెదడు లేని పని చేశాడు. ఇంట్లో నేను ఉండగా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. దాని గురించి నిలదీస్తున్నాను, కావాలంటే మీరు కూడా చూడండి అంటూ ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది చిత్ర. రేయ్, ఏంట్రా ఇది? ఇంత నీచమైన పని చేస్తావని నేననుకోలేదు. ఛీ! ఏంట్రా, ఇంట్లో భార్యని పెట్టుకొని ఇలాంటి పనులేంట్రా? నాన్న, నువ్వు కూడా ఏంటి నాన్న? నాకు ఈ వీడియోకి ఏమీ సంబంధం లేదు నాన్న. ఇంత నీచమైన పని నేనెందుకు చేస్తాను? అత్తయ్య, ఇలాంటి వాడితో నేనుండలేనత్తయ్య. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. చిత్ర, ఏంటి చిత్ర, ఇదేదో మార్ఫింగ్ లాగా ఉంది. నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? అని మాట్లాడుతూ ఉండగానే చిత్ర ఫోన్కి ఇంకొక వీడియో మెసేజ్ రావడంతో చిత్ర దాన్ని చూడగా అందులో కిషోర్ది ఇంకొక వీడియో కనిపిస్తుంది. చీచి, మీ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి వాడితో మేము కూడా ఉండలేమమ్మా. మేము నీతో పాటే వచ్చేస్తాము. అమ్మా, మీరందరూ ఇది నేనే చేశానని నమ్ముతున్నారు. నా వల్ల మీరు ఇబ్బంది పడతారంటే ఇంటి నుంచి నేనే వెళ్ళిపోతాను అని కిషోర్ బయటకు వెళ్ళగానే కిషోర్కి ఫోన్ వస్తుంది. కిషోర్, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశావు కదా. నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను. ఎవరు నువ్వు? ఎందుకిలా నన్ను వేధిస్తున్నావు? కిషోర్, నేనెవరో నీకు తెలీదు, కాని నువ్వెవరో నాకు తెలుసు. ఈరోజు నీకు ఏదైతే జరిగిందో అది కేవలం శాంపిల్ మాత్రమే. నీకు ఇలాంటివి ఫ్యూచర్లో చాలా చూస్తావు. నీకేం కావాలి? ఇప్పుడు పాయింట్కొచ్చావు. ఆ వీడియోస్లో ఉంది నువ్వు కాదని నీకు నాకు మాత్రం తెలుసు. నువ్వు ఎంత చెప్పినా మీ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మడం లేదు. ఇలాంటివి చేయడం నాకు పెద్ద విషయం కాదు. మీ ఇంట్లో వాళ్ళే నమ్మలేదంటే బయట వాళ్ళు నమ్ముతారా? ఈ వీడియోస్ ఆన్లైన్లో పెడితే నీ పరువు పోతుంది కదా. ప్లీజ్ నన్ను వదిలేయి. వదిలేస్తాను, కానీ నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏంటి? నువ్వు నాకు 2 కోట్లు ఇస్తే నిన్ను వదిలేస్తాను. నువ్వు తెలివైన వాడివి అని ఫీల్ అయ్యి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? ఇప్పుడు నీ పరువు ఇంటి వరకే పోయింది. ఆన్లైన్లో ఆ వీడియోస్ పెట్టానంటే ఊరంతా పోతుంది. ఇక నీ ఇష్టం అని అనగానే కిషోర్ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు 2 కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని బాధపడుతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి సుందరి అక్కడికి వస్తుంది. నాయనా కిషోరా, ఎందుకురా ఏడుస్తున్నావు? ఈ అమ్మ నిన్ను వదిలేసిపోయిందని అనుకున్నావా? నీ అమ్మనిరా, నువ్వేడుస్తుంటే చూస్తూ ఉండగలనా? అయినా నీ గురించి నాకు తెలీదా? నేను నిన్ను నమ్ముతున్నాను. అసలేం జరిగిందో చెప్పు అని అనగానే కిషోర్ జరిగిందంతా చెప్తాడు. ఇలాంటి విషయాల్లోనే కంగారు పడకూడదు.
నేను మొన్న చూసిన ఒక సినిమాలో ఇలాంటిదే జరిగింది. హీరో ఆర్మీ అధికారి కావడంతో తనకి ఉన్న పవర్, బుద్ధిబలం, కండబలం అన్నీ వాడి వాడిని పట్టుకున్నాడు. కాని మన దగ్గర ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. నీకు ఫోన్ చేసిన వ్యక్తి పోలీసులకు చెప్పొద్దని అన్నాడంటే ఖచ్చితంగా పోలీస్ అంటే భయం అనే కదా అర్థం. అందుకే ముందు మనం పోలీస్ దగ్గరికి వెళ్దాం పదా. అమ్మా, అలా చేస్తే ఆ వీడియోస్ ఆన్లైన్లో పెడతారమ్మా. పోలీసులు ఉంది మన రక్షణ కోసమే కదా, అన్నీ వాళ్ళకే చెప్తే చూసుకుంటారు పద అని కొడుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తుంది సుందరి. కిషోర్ పోలీస్కి కూడా జరిగిన విషయమంతా చెప్తాడు. కిషోర్ గారు, మీరు ఎలాంటి కంగారు పడకండి. ఇలాంటి ఆన్లైన్లో బెదిరింపులు సర్వసాధారణమైపోయాయి. మిమ్మల్ని బెదిరించిన వాడు ఎక్కడున్నా పట్టుకుని తీరుతాం. ముందు మీకు ఏ నెంబర్స్ నుంచి ఫోన్స్ వచ్చాయో ఆ నెంబర్స్తో పాటు మీరు షేర్ చేసిన వీడియోస్ కూడా మాకు ఇవ్వండి అని అనగానే సుందరి చిత్రాకి ఫోన్ చేస్తుంది. మీరు మీ కొడుకే మంచివాడు అని అతని దగ్గరికే వెళ్లారు కదా, మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు? చిత్ర, కాస్త నేను చెప్పేది విను. ఏం చెప్తారు? అమ్మా చిత్ర, మావాడు అలాంటివాడు కాదు. ఏదో తెలియక 1-2 సార్లు పొరపాటు చేసి ఉంటాడు. పెద్ద మనసు చేసుకుని ఈ ఒక్కసారికి క్షమించమ్మా, తరువాత నుంచి నాది బాధ్యత అని చెప్తారు. అంతే కదా? ఇప్పటికీ చెప్తున్నా, నా కొడుకు అలాంటివాడు కాదు. నీ ఫోన్కి వచ్చిన వీడియోస్ వాడికి ఫార్వర్డ్ చెయ్యి. నిజానిజాలు నీకే తెలుస్తాయి అని ఫోన్ కట్ చేస్తుంది సుందరి. వీడియోస్ వచ్చిన తర్వాత పోలీసులకు చూపిస్తారు. పోలీస్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, చూడండి, ఇవి మార్ఫింగ్ చేసిన వీడియోస్. ఈ మధ్య కొందరు సైబర్ క్రైమ్స్ ఇలానే చేస్తున్నారు. ఎక్కడైనా మీ ఫోన్ నెంబర్స్ దొరికితే వాటిని వాడుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తారు. ఈ మధ్యలో మీరు ఎక్కడైనా నెంబర్స్ ఇచ్చి ఉన్నారా? నెంబర్స్ అంటే ఎవరైనా అడిగితే ఇస్తాం కదా సార్. రేపటిలోగా నేను చెప్పిన 2 కోట్లు ఇవ్వలేదంటే నీ వీడియోస్ అన్నీ నెట్లో పెట్టేస్తా. ఇవి ఖచ్చితంగా డబ్బులు లాగే సైబర్ క్రైమ్ వాళ్ల పనే. సరే, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. నేను ఏదైనా సమాచారం అందగానే మీకు కాల్ చేసి చెప్తా అని ఇద్దరిని ఇంటికి పంపించేస్తాడు. తరువాతి రోజు ఉదయాన్నే పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకుని వస్తారు. బాబు, నువ్వేంటి ఇక్కడ? మొన్న మీ అమ్మకి ఆపరేషన్ అంటే కొంత డబ్బిచ్చాను కదా, మా వాళ్లతో మాట్లాడమని కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చాను. మా వాళ్ళిచ్చారా? మీ అమ్మకి ఆపరేషన్ అయిందా? సుందరి గారు, ఇలాంటి కొందరు అమ్మకి ఆపరేషన్స్ అని ఇంకేదో రీజన్స్ చెప్పి నంబర్స్ లాగుతారు. ఈ నంబర్స్ అన్నీ కొందరికి అమ్ముకుంటారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర నెంబర్స్ తీసుకుని మీ అబ్బాయిని బెదిరించినట్టుగా బెదిరిస్తారు. సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి దగ్గరికి మీ అబ్బాయి నెంబర్ పోగానే మీ అబ్బాయికి ఫ్రీ ఆఫర్స్ అని, ఫెస్టివల్ ఆఫర్స్ అని ఈ లింక్ని 10 మందికి షేర్ చేస్తే గిఫ్ట్ వస్తుందని పంపించారు. వచ్చిన ప్రతి లింక్ని మీ అబ్బాయి క్లిక్ చేసేసరికి వాళ్ళకి మీ అబ్బాయి ఫోన్ హ్యాక్ చేయడం ఈజీ అయ్యింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ మీ అబ్బాయికి మాత్రమే కాదు, మీరు నెంబర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి వెళ్ళాయి. అందరూ కూడా పరువు పోతుందని డబ్బులు ఇవ్వడమో లేకో ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళ్లారు. ఆన్లైన్ అంటేనే ఎంత మంచిగా వాడుకోవచ్చో అంతే చెడుగా కూడా వాడుకోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పి లింక్ మీద క్లిక్ చేయండి, ఓటీపీ చెప్పండి అంటే చెప్పకూడదు. వీటి ద్వారా అసలు దొంగ ఎవరో నేను పట్టుకుంటాను. సుందరి చిత్ర ఉన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి, అమ్మా చిత్ర, కిషోర్ ఏ తప్పు చేయలేదమ్మా. వాడు చేసిన తప్పల్లా ఒక్కటే, వాడు సంపాదించే డబ్బుతో ఇంట్లో అందరినీ సంతోషంగా చూడలేకపోతున్నానని ఎవరెవరికో ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇంత డబ్బులొస్తాయి, ఆ లింక్ ఓపెన్ చేస్తే గంట పని చేస్తే 1000 రూపాయలొస్తాయి అని చెప్పిన ప్రతి లింకు ఓపెన్ చేశాడు. ఆ తెలిసి తెలియకుండా చేసిన పనులే వాణ్ణి ఇక్కడి వరకు తీసుకొనొచ్చాయి. వాడు మంచివాడని, మహోత్తముడని నేను చెప్పడం లేదమ్మా, జరిగింది చెప్తున్నాను. వాడితో ఉండాలనుకున్నా లేకున్నా నీ ఇష్టమే, కానీ ఈ విషయం నీకు తెలియాలని చెప్తున్నాను అంతే. లేదండి, మీరు మా గురించి ఇంతలా ఆలోచించినా నేను మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుంచి ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ ఆర్థిక పరిస్థితిని, మీ మనసుని అర్థం చేసుకుని మసులుకుంటాను అని అంటుంది. తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. సుందరి గారు, చాలా థ్యాంక్స్ అండి. మీరు మీ కుటుంబంలో జరిగిన విషయాన్ని భయపడకుండా మా దృష్టి వరకు తీసుకొని రావడంతో మేము వీళ్ళని పట్టుకోగలిగాము. మీలాంటి వాళ్ళని
దాదాపు కొన్ని వందల మందిని ఇలానే వేధిస్తున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు దొరికారు అని చెప్తాడు. మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మీ మీద మేము ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా పరువు పోకుండా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని మాట్లాడుకుంటారు. అప్పటి నుంచి చిత్ర అనవసరపు కోరికలు కోరకుండా తన భర్తని అర్థం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది.